జై శ్రీరామ్. నమస్తే అందరికీ. పైన పిక్ ఇచ్చాను కదా, ఆ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసిన. అది నేను ఎలా స్టిచ్చింగ్ చేసినో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గమ్ స్ట్రిప్ తీసుకొని ఆ మోడల్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆ పెటల్స్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా కటింగ్ అయితే చేసుకోవాలి. దాని చుట్టూన్న ఎక్స్ట్రా స్టిఫ్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి, ఫ్లవర్ లాగా వచ్చేటట్టు. చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ క్లాత్ని అయితే మొత్తం నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాక ఫస్ట్ కట్ చేసుకున్న ఈ స్టిఫ్ని అయితే కరెక్ట్ పొజిషన్లో పెట్టి మంచిగా ఐరన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీట్గా ఇలా మధ్యలో మొత్తం పెటల్స్ అన్నిటిని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సెంటర్లో క్లాత్ని అయితే మొత్తం కట్ చేసుకొని పెటల్స్ కార్నర్లోనైతే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. కుట్టుకు దగ్గర చేసుకున్న తర్వాత దానికి చుట్టూగా గమ్ము రాస్తూ ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. మనకి ఈ డిజైన్లో ఆపోజిట్ క్లాత్ పెట్టుకోవాలనుకుంటే మనకి శారీలో ఉన్నది ఆపోజిట్ క్లాత్ అయితే దీనిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ దీనికి మాత్రం నేను నెట్టే వేసిన, ఎందుకంటే ఇది వేరే శారీస్ మీద కూడా యూజ్ అయ్యేటట్టు ఉంటుంది కాబట్టి నెట్ అయితే వేసి కుట్టేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.